రవ్వ ఉత్తప్పం చేయడానికి ముందుగా 2 కప్పుల బొంబాయి రవ్వను తీసుకోండి. దానిలో మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేయండి. ఆ తర్వాత పెరుగును కొంచెం కొంచెంగా కలుపుతూ రవ్వ ఉండలు కట్టకుండా ఉండేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఈ పిండి నానేలోపు మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కలను సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 15 నిమిషాలు అయిన తర్వాత దీనిలో కొంచెం కొంచెంగా నీళ్లు కానీ మజ్జిగ కానీ కలుపుతూ పలుచగా అయ్యేలా చేసుకోవాలి. కావాలనుకుంటే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత పిండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు ఊతప్పం వేయడానికి రెడీ అయింది. పెనం వేడెక్కాక ఊతప్పం వేయండి. తర్వాత దీనిపై ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేయండి. వాటిని అలా లైట్గా ప్రెస్ చేస్తే ముక్కలు అటు ఇటు పడిపోకుండా పిండిలో అలా స్టిక్ అయిపోయి అలాగే ఉండిపోతాయి. ఇప్పుడు కొంచెం నూనె వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇది బాగా మందంగా ఉంటుంది కాబట్టి లోపలంతా కూడా బాగా ఉడకాలంటే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా అయిన తర్వాత తిరగేయండి. ఇప్పుడు 1 నిమిషం అలా ఉంచేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. దీన్ని ఏదైనా చట్నీతో తీసుకోవచ్చు. వేడివేడిగా తింటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇప్పుడే ఎవరైనా మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.